రాష్ట్ర అప్పుల గురించి చంద్రబాబు చెప్తే నమ్మాలనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్తే నమ్మాలనా, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో, ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు చూసి నమ్మాలనా? ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకోవాలి. ఎల్లో మీడియాలో ప్రతిరోజు కూడా అప్పులపై తప్పుడు కథనాలు ఇస్తున్నారు. 10 లక్షల కోట్లు అప్పులు జగన్మోహన్ రెడ్డి చేసేశాడు అని తప్పుడు కథనాలు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాష్ట్ర అప్పుల గురించి గత నెల రోజుల ముందు వివరించింది. 2022-23 కాగ్ నివేదికను నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి 2.68 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాడని కాగ్ నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ 10 లక్షల కోట్లు అప్పులు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు చేశారు, ఈ తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారు, ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నా. 10 లక్షల కోట్లు అప్పు అంటే దాన్ని ఎప్పుడు చేశాడు, ఎవరి దగ్గర చేశాడు చెప్పాలి. కానీ అలా చెప్పకుండా నువ్వు చేసిన అప్పుల భారం ఈరోజు వైసీపీ ప్రభుత్వం వడ్డీలు కడతా ఉంది అని ప్రజలకు చెప్పకుండా ప్రజలను దొడ్డిదారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక విషయం ఏమిటంటే పదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడు, అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నారు, పోలవరం గురించి మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల నుండి పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వంలో నాసిరకం పనుల వల్ల, మీ బంధుమిత్రులకు కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల పోలవరం కాపర్ డ్యాము కూలిపోయిన విషయం ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ప్రజలకు ఎందుకు మీరు నిజాలు చెప్పలేకపోతున్నారు అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అని ప్యాకేజీ తీసుకున్నారు. 2,500 కోట్లు సపరేట్గా అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకున్నారు. 2.68 లక్షల కోట్లు అప్పులు కూడా తెచ్చారు. మరి అమరావతి రాజధానిలో 4 రేకుల షెడ్లు వేయటం తప్ప అమరావతి రాజధాని కోసం మీరు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నా. పోనీ పోలవరం గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఏ ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు ధర్నాలో కూర్చున్నాడా? పోనీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా, పవన్ కళ్యాణ్ కానీ, షర్మిల కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఒక్కరోజైనా పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ ధర్నాలు చేశాయా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు సభలు, మీటింగులు పెట్టి తప్పుడు కథనాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిని చేసి మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడా? అమరావతి రాజధానిని గతంలో మీరు అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడా? ఈరోజు అమరావతి రాజధానిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, మీకు గుర్తులేదా? పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే మీరు కేసులు వేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఫీజులు తగ్గిస్తుంటే మీరు కేసులు వేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదవాడికి కార్పొరేట్ కళాశాలలో చదువుకునే హక్కు లేకుండా ఫీజుల భారం తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మీరు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల చేత కోర్టులో కేసులు వేపించారు. పేదవాడికి మంచి జరుగుతుంది అంటే మీకు ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చింది, రాష్ట్రం గురించి ఆలోచించలేదు. ప్రత్యేక హోదాపైన గత 10 సంవత్సరాల నుండి ఒక్క మాట మాట్లాడలేదు. పోలవరం గురించి పార్లమెంటులో ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేదు. షర్మిల తెలంగాణలోనే నా జీవితం, తెలంగాణలోనే నా బతుకు అని తెలంగాణ ప్రజలకు పార్టీ పెట్టి అక్కడ పంగనామం పెట్టి ఆంధ్రాకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను, చంద్రబాబు రాసించిన స్క్రిప్ట్ను చదువుతూ పోలవరం గురించి, అమరావతి గురించి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏం చేసింది అని షర్మిలను ప్రశ్నిస్తున్నాను. అమరావతి గురించి 10 సంవత్సరాలుగా మీరు పోరాడితే ఎవరైనా వద్దన్నారా? పోలవరం గురించి పార్లమెంటులో మీరు పోరాడితే ఎవరైనా వద్దన్నారా? రాష్ట్రంలో ప్రత్యేక హోదా పైన, పోలవరం పైన మీరు ధర్నాలు చేస్తే ఎవరైనా వద్దన్నారా? ఏ ఒక్క పని మీరు చేయలేదు. రాష్ట్రం గురించి ఆలోచించలేదు, రాష్ట్ర ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. షర్మిల, మీరు కూడా గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. మరి ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతావు? నువ్వు ప్రజల తరఫున ఏ రోజైనా పోరాటాలు చేశావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను.
ఏ రోజు కూడా నువ్వు ఏ ఒక్క సమస్య పైన పోరాటం చేయలేదు. మళ్ళీ నువ్వు అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య, ప్రభుత్వ బడుల్లో లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేయటం, వైద్య రంగంలో లక్షల కోట్లు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి చేయటం, ఈరోజు ప్రాథమిక కేంద్రాలు రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేశాడో ఇవన్నీ నీకు కనబడట్లేదు. 2,50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆ విషయం నీకు కనబడట్లేదు. అసలు సచివాలయ ఉద్యోగులకు 30,000 రూపాయలు ఈరోజు జీతం అందుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే అసలు సచివాలయ ఉద్యోగులను మీరు ఉద్యోగస్తులుగానే పరిగణలోకి తీసుకోవట్లేదు. ఏపీపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి సచివాలయ ఉద్యోగులు 1,34,000 మందికి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తే 30,000 రూపాయలు వాళ్ళు జీతం అందుకుంటుంటే వాళ్ళను ఉద్యోగులు కాదు అంటారు. మీరు అధికారంలోకి వస్తే, మీ నాయకులంతా అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగస్తులను తీసేస్తారా? వాలంటీర్ల వల్ల కరోనాలో ప్రజలకు ఎంత సేవ చేశారో ఈరోజు అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛను 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా ఎలా ఇస్తున్నారో, వాలంటీర్లు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రజలకు ఇంటికెళ్ళి ఎలా ఇస్తున్నారో వాళ్ళ సేవలను మీరు మర్చిపోతున్నారు. వాళ్ళ సేవలను మీరు గుర్తించట్లేదు. తప్పుడు కథనాలతో, తప్పుడు మాటలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే మీకు అభివృద్ధి కనబడట్లేదట. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అవినీతి లేకుండా డైరెక్ట్గా 2.55 లక్షల కోట్లు డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లో వేస్తే అవి మీకు కనబడట్లేదంట. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే అది మీకు కనబడట్లేదట. రాష్ట్రంలో ఇన్ని ఓడరేవులు వచ్చాయి, మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు వచ్చాయి, అవేవి అభివృద్ధి కాదు అని వీళ్ళందరూ అంటున్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు ఈరోజు డిజిటల్ క్లాసులు ఆగిపోతాయి, ఇంగ్లీష్ మీడియం విద్య ఆగిపోతుంది. వాళ్ళు టయానికి పుస్తకాలు, యూనిఫామ్ అన్నీ తీసుకుంటున్నారు, అవన్నీ కూడా ఆగిపోతాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటున్న విద్యార్థులందరూ కూడా నష్టపోతారు. విదేశీ విద్యా దీవెన ఆగిపోతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి ఆగిపోతుంది. 104 సేవలు ఆగిపోతాయి, 108 సేవలు ఆగిపోతాయి. మీకు అభివృద్ధి కావాలా? ప్రతిరోజు తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారం చేస్తూ పెత్తందారులకు దోచిపెట్టే చంద్రబాబు ప్రభుత్వం కావాలా అని మీ అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఆలోచించి ఓటు వేయండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.